హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో కార్తీక మాసంలో విశిష్టమైన నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగించాలి, ఏ మంత్రం చదివి వెలిగించాలి వివరంగా చెప్పడం జరిగింది. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. వీడియో చూసి పరమేశ్వరుని ఆశీస్సులు పొందండి. ముందుగా ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకుని దానిని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పీఠం పైన పరమేశ్వరుని ఫోటో ముందు తమలపాకు వేసి దానిపై ముందుగా సిద్ధం చేసిన ప్లేటు పెట్టి అందులో 3 గుప్పెళ్ళు బియ్యం వేసి దానిపై పసుపు కుంకుమ అక్షతలు వేయాలి. సిద్ధం చేసిన ప్లేట్ని పువ్వులతో అలంకరించాలి. కొబ్బరికాయ ఒకటి తీసుకుని సగం చేసి పసుపు రాసి కుంకుమ గంధం బొట్లు పెట్టి పీచు ఉండే చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి 2 ఒత్తుల చొప్పున 3 దిక్కులు పెట్టాలి. తూర్పు, ఉత్తరం, దక్షిణం వైపుగా పెట్టాలి. ఇంకొక చిప్పలో బెల్లం నైవేద్యంగా పెట్టాలి. దీపం వెలిగిస్తూ చదివే మంత్రం: దీపజ్యోతి పరమాత్మ దీపజ్యోతి జనార్దన దీపజ్యోతి సమారాధ్య దీపేన మమ సంతతి ఓం దీపజ్యోతి నమః ఓం నమః శివాయ అని చదువుతూ వెలిగించాలి. తాంబూలం పెట్టి ప్రసాదం కూడా పెట్టాలి. తరువాత హారతి ఇవ్వాలి. ఈ నారికేల దీపం పెట్టిన బియ్యాన్ని మరుసటి రోజు ఉదయం లేచి పరమాన్నం కింద వండి ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.